నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. మనస్తాపంతో ఆత్మహత్య. ఖమ్మంలో మైనర్ల పెళ్లి. రఘునాథపాలెంలో ఇంటర్ చదువుతున్న మైనర్ విద్యార్థులు ప్రేమలో పడి తల్లిదండ్రుల నిరాకరణతో పెళ్లి చేసుకున్నారు. దీనితో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపంతో జంట ఉరివేసుకున్నారు. బాలుడు మృతి చెందగా బాలిక పరిస్థితి విషమంగా ఉంది. చెక్ బౌన్స్, ఏడాది జైలు శిక్ష. విశాఖపట్నం వాసి దేవనేని ప్రమీలకు ఖమ్మం వాసి వెంకటేశ్వర్లు 3 లక్షలు ఇవ్వగా ఆమె తిరిగి 3 లక్షలకు చెక్ ఇవ్వగా చెక్ బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టును ఆశ్రయించగా ఆమె నేరం రుజువు కావడంతో ప్రమీలకు ఏడాది జైలు శిక్షతో పాటు 8 లక్షల జరిమానా విధించారు. కలెక్టర్ సూచనలు. మున్సిపల్ ఎన్నికల విధులలో భాగంగా ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనలు తెలియజేశారు. పన్ను చెల్లించని విషయంపై కలెక్టర్ ఆదేశాలు. ఖమ్మం కలెక్టర్ ఆదేశాలు. నోటీసులు జారీ చేసిన పన్ను చెల్లించని భవనాల యాజమాన్యులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను అనుమతించబోమని ఆయన తెలిపారు. మద్యం షాపుల మూసివేత. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు, మరలా 19న ఓట్ల లెక్కింపు కూడా ముగిసే వరకు ఖమ్మంలో మద్యం షాపులు అన్నీ మూసివేయాలని సిపి సునీల్ దత్ తెలియజేశారు. పోలీస్ నిబంధనలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బిల్లును రద్దు చేయాలి. ఖమ్మం కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాల ఎదుట కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 2025 VBSA బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని ఏఎస్ఎఫ్ వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. VBSA బిల్లు ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థలపై ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదులాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల స్ట్రాంగ్ రూమ్ చెకింగ్. ఏదులాపురం పెద్దతండాలో గల ప్రియదర్శిని కాలేజీలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పేపర్లు స్ట్రాంగ్ రూమ్ను అడిషనల్ డీసీపీ అండ్ ఆర్డర్ ప్రసాద్ గారు చెకింగ్ చేశారు. పెరిగిన ఎండ తీవ్రత. నెలకొండపల్లిలో ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత 35 డిగ్రీలకు చేరుకుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలుపుతుంది. లాయర్లతో కాంగ్రెస్ నాయకుల సమావేశం. మధుర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అయిన రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, వాసిరెడ్డి రామనాథం తదితరులు స్థానిక న్యాయవాదులను కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అంటూ కోరారు. భర్త నాడు భార్య నేడు పోటీ. వైరా మున్సిపాలిటీలో గతంలో బీఆర్ఎస్ తొలి వైస్ చైర్మన్గా ముళ్లపాటి సీతారాములు ఎన్నికయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున అతని భార్య అయిన విజయలక్ష్మి 13వ వార్డు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ది మాయమాటల అధికారం. ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజలను మాయమాటలతో, మోసపూరిత హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని ఆయన తెలిపారు. ఆ హక్కు ఒక్క కాంగ్రెస్కే ఉంది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ వైరాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలను సజావుగా సాగిస్తున్న ఒక కాంగ్రెస్ పార్టీకే ఓటును అడిగే హక్కు ఉందని ఆయన మాట్లాడారు. కార్మిక సమ్మెకు సిఐటియు పిలుపు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ మండలంలో సిఐటియు మండల సమావేశం జరిగింది. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కార్మికులకు వ్యతిరేక చట్టాలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి తూము విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. పాఠశాల 75వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం తక్షణమే అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తులు. ఖమ్మం జిల్లా 2026-2028 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈ నెల 9 నుంచి గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తేలని మిస్టరీ. చింతకాని మండలం పాతర్లపాడు సిపిఎం నేత సామినేని రామారావు హత్య కేసు 100 రోజులు గడిచిన మిస్టరీగానే ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన ఇంకా పోలీసులు క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. 5 అనుమానితులను పోలీగ్రామ్ పరీక్షలు చేసినా ఫలితం దక్కలేదు. మరికొందరు పరీక్షలకు అంగీకరించకపోవడంతో దర్యాప్తుకు అడ్డంగా మారింది. అంగన్వాడీ కేంద్రాలా లేక కార్పొరేట్ స్కూళ్ళా? ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని అంగన్వాడీలను
బేసిక్ టు బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలతో అన్ని వసతులతో అందంగా మలిచి ఆధునీకరించారు. అదనపు కలెక్టర్ శ్రీజ సమీక్ష. ఖమ్మం జిల్లా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెరుగుదలపై జరిగిన సమీక్షలో శ్రీజ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులతో కలిసి ఈసీఆర్ ఎఫ్ఎల్ఎన్ పురోగతిని పరిశీలించారు. విద్యా ప్రమాణాలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులకు తగిన దిశానిర్దేశం చేయాలని సూచించారు. ఏసీబీకి చిక్కిన ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్. 28 లక్షల లంచం డిమాండ్ చేసి పరారీలో ఉన్న డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అరెస్టు చేశారు. జనవరి 3న రేంజర్ రాజేందర్ దగ్గర 3.50 లక్షలు తీసుకుంటూ దొరికినప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. ఎట్టకేలకు వైజాగ్లో ఏసీబీ ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టుకి ప్రవేశపెట్టారు.